పేపర్లో వార్త చూసిన ఉద్యోగ సంఘాల నాయకుల భేటీ అని. ఆనాడు ఉద్యోగ సంఘాల జేఏసీలో ఉన్న వాళ్ళు ఎందుకు అంత మీటింగ్ అర్జెన్సీ మీటింగ్ అయ్యింది, ఏం కార్యాచరణ తీసుకోబోతున్నారు? ముఖ్యంగా మీరు తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గరుండి చూసిండ్రు. బహుశా మీకున్నటువంటి అవగాహన నేను వేరే లేదని చెప్పలేను, కానీ చాలా చాలా దగ్గరగా చూసి ఇన్వాల్వ్ అయ్యి చూసిండ్రు తెలంగాణ ఉద్యమాన్ని. తెలంగాణ సమస్యలు కావచ్చు, తెలంగాణ ప్రజల యొక్క మనస్తత్వం కావచ్చు, తెలంగాణ ప్రజలు ఏం కోరుకుంటారో కూడా మీకు బాగా తెలుసు. సరిగ్గా తెలంగాణ ఉద్యమంలో ఉన్నటువంటి ఉద్యోగులు కూడా వాళ్ళు ఉద్యోగులు కాదు. దే ఆర్ నాట్ ఎంప్లాయీస్, దే ఆర్ ది పార్ట్ ఆఫ్ సొసైటీ. దే ఆర్ ది పార్ట్ ఆఫ్ సొసైటీ, దే ఆర్ ది పార్ట్ ఆఫ్ పబ్లిక్ పీపుల్. అనేక సందర్భంలో ఉద్యోగులు సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగులు ఏంటంటే టీఏల డిఏల కోసం స్ట్రైక్లు అంటారు, నోటీసులు అంటారు, జీతాలు పెంచడానికి అక్కడి వరకు మాత్రమే పరిమితమవుతారు ఉద్యోగ సంఘాలు. కానీ ప్రపంచ చరిత్రలో ఒక భిన్నమైనటువంటి దృక్కోణాన్ని ఎత్తుకున్న వాళ్ళు, లక్ష్యాన్ని ఎత్తుకున్నవారు తెలంగాణ ఉద్యోగులు. అది 1952-48 కన్నా ముందు కావచ్చు, 1952 మొదటి దఫా ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ ఉద్యమం కావచ్చు, 1969లో జరిగినటువంటి ఉధృతమైనటువంటి ఉద్యమం కావచ్చు, అక్కడ 6 సూత్రాల ముల్కీ రూల్స్ కోసం పోరాడినటువంటిది. 1996 ఆన్వర్డ్స్ 2001 నుంచి చాలా సీరియస్గా విగరస్గా ఉద్యోగుల ఉద్యమాన్ని ప్రజల పైన గొంతేసినటువంటి చూసినాం మనం. తెలంగాణ ఉద్యోగులు తమ సమస్యల కోసం కాకుండా ప్రజా సమస్యల పైన భుజస్కంధాల మీద వేసుకొని ఉద్యమాలు చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి, త్యాగాలు కూడా చేసిన సంఘటనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం అనేది, తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ప్రజల డిమాండ్. ఉద్యోగులు కూడా ప్రజల్లో భాగస్వామ్యం కాబట్టి ఆ రోజు ఉద్యమాన్ని మీదెత్తుకొని తెలంగాణ జేఏసీ, తెలంగాణ పొలిటికల్ జేఏసీ రూపంలో సహానిరకరణ, సాగరారం, సకల జనుల సమ్మె, సంసద్ యాత్ర, సడక్ బంధు, ఇట్లాంటి అనేక వినూత్నమైనటువంటి కార్యక్రమాలు చూసుకున్న అందులో భాగమైనటువంటి విషయం తెలుసు మీకు. సో ఇప్పుడు మీరు అన్న ప్రశ్నకి 12 ఏళ్ల తర్వాత అప్పుడు ఎప్పుడో ప్రజలు ఒక జనరేషన్ మర్చిపోతుందేమో అన్నటువంటి తరుణంలో జనరేషన్ మారిపోయింది కదా. 10 ఏళ్లలో ఎంతో మార్పు, చాలా మార్పు, 2 జనరేషన్లుగా తీసుకున్నటువంటి తరుణంలో మళ్ళీ మీరు ఎందుకు నిద్రపోయినటువంటి వాళ్ళు మళ్ళీ లేచి కూర్చున్నారు అన్నట్టు ప్రశ్న ఇది, అంతే కదా. సో సహజంగా ఈ 10 ఏళ్లలో కూడా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఓకే, చాలా సంతోషం. ఓకే, ఏకైక లక్ష్యం మాలాంటి అయితే తెలంగాణ రాష్ట్ర సాధన ఏకైక లక్ష్యంగా పనిచేసినాం. ఇంకేం జరుగుతుంది, నేనేమవుతా, ఇంక పక్క వాళ్ళు ఏమవుతారని ఆలోచించాలి. ఆ రోజు రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఎస్, 100%. సరే, కొంత ఒడిదుడుకులు ఉన్నా, సమస్యలు ఉన్నా, కింద పడ్డా మీద పడ్డా, ధనిక రాష్ట్రమైనా అప్పుల రాష్ట్రమైనా రాష్ట్రం నడుస్తూనే ఉంటుంది కదా. రాష్ట్రాన్ని పరిపాలించేవాడు మనవాడే, సమర్థుడు ఆసక్తములు పక్కకు పెడితే తెలంగాణ బిడ్డనే రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నట్టు తరుణం చూసినాం. 10 ఏళ్లలో మొదటి దఫా కొంత కేసీఆర్ గారి తొలి ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడే తొలి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దేవిప్రసాద్ గారు కావచ్చు, స్వామి గౌడ్ గారు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, నాకు కావచ్చు, నాతో పాటు పనిచేసిన చాలామంది మిత్రులకు అత్యంత సన్నిహితంగా మీరు కేసీఆర్ గారు ఉన్నారు, మీకు తెలుసు. ఉద్యమ కాలంలో అయితే ప్రతిరోజు ఉదయం పోతే రాత్రి దాకా గంటలు రోజులు ఢిల్లీలో అయితే ఆల్మోస్ట్ ఒక 1 నెల రోజులు బిల్ పాస్ అయ్యే టైంలో 1 నెల రోజులు రోజు వాళ్ళతో ఉన్నాం. అంటే వారి మనస్తత్వం మాకు తెలుసు, మేమేందో తెలుసు వాళ్ళకు. అది మొదటి దఫాలో కేసీఆర్ గారు ఎంప్లాయీస్ ఇష్యూను 100% అడ్రస్ చేశారు. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఒకానొక సందర్భంలో నేను పార్టీలకు అతీతంగా ఇవాళ చెప్తున్నాను, ఒకానొక సందర్భంలో 2014 ఆగస్టులో అప్పుడే ముఖ్యమంత్రి 2 నెలలు అయింది. వారి యొక్క సందర్భంలో మమ్మల్ని రమ్మంటే పోయినాం. ముఖ్యమంత్రి గారు, దేవిప్రసాద్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు, నేను డైనింగ్ టేబుల్ మీద 4 ఉన్నాం. ముఖ్యమంత్రి గారు మాతో కూర్చున్నారు, లంచ్ చేస్తున్న క్రమంలో వారే సబ్జెక్ట్ తీశారు. పిఆర్సీ రిపోర్ట్ వచ్చింది నిన్ననే, చీఫ్ సెక్రటరీ గారు ఇచ్చారు, ఏం చేద్దాం దీని మీద అని వాళ్ళు టాపిక్ తీశారు. అంటే అప్పటికి పిఆర్సీ 13 పిఆర్సీ ఇవ్వాలి, ఇంకా 2013 పే రీజన్ కమిషన్ ఇవ్వాలి. సో మేము ఒక చిన్న మాట అన్నాం, మేము 42 రోజులు సకల జనుల సమ్మె చేసినాం, 42% పిఆర్సీ ఫిట్మెంట్ ఇస్తే మన ఎంప్లాయీస్ అందరూ హ్యాపీ అవుతారని అంటే మరుక్షణం ఆలోచించకుండా 42% ఇద్దాం అనే నిర్ణయం తీసుకున్నాడు ముఖ్యమంత్రి హోదాలో, నాట్ కేసీఆర్. అప్పటికప్పుడే ఆ టేబుల్ మీద. సాధారణంగా ఈ పిఆర్సీ కమిషన్ ఇంప్లిమెంట్ చేయాలంటే ప్రాసెస్ ఏముంటుందంటే, గత 50 ఏళ్ళ నుంచి ఉద్యోగులు నోటీస్ ఇవ్వాలి, నోటీస్ ఇచ్చి అధికారులను అడుక్కోవాలి, ముఖ్యమంత్రిని అడుక్కోవాలి, మంత్రులను అడుక్కోవాలి, చివరికి ధర్నాలు చేయాలి,
అప్పుడు వాళ్ళు పిలిపించేసి బేరసారాలు ఆడతారు. మేము 5%, 40, మేము 50% అనుకో, వాళ్ళు 5%కి వెళ్ళి స్టార్ట్ చేస్తారు. 5, 6, 10 ఇట్లా అనేక రాజశేఖర్ పీరియడ్, చంద్రబాబు పీరియడ్ జరిగింది. కానీ ముఖ్యమంత్రి గారు ఏకకాలంగా 42% ఇవ్వడానికి సిద్ధపడ్డాడు. అది హిస్టరీ, వాస్తవం. హిస్టరీలో ఎవరు చేయరు. ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 42 అంటే ఈయన ఇంకొక % యాడ్ చేసి 43 అన్నాడు, తనకు ఎక్కువ ఉండాలని. అంటే 43% ఫిట్మెంట్ ప్లస్ 60, అప్పటికి పిఆర్సీలో 50-60% డిఎల్ కలిపితే 100% జీతాలు పెరిగినటువంటి దేశ చరిత్రలో ఆ రోజు తెలంగాణ ఉద్యోగులదే. మేమేం అడగలే, డిమాండ్ చేస్తాం, సహజంగా డిమాండ్ చేస్తాం. వారు ఎంత ఇచ్చినా తీసుకునే వాళ్ళమే, ఆర్థిక పరిస్థితి వాటెవర్ ఇట్ మే. బట్ కేసీఆర్ మొదటి దఫా ఉద్యమ నాయకుడిగా వారి పరిపాలించిన ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. అట్లనే ఒక ఇంక్రిమెంట్ ఇవ్వడం కానీ, హెల్త్ కార్డ్స్ సమస్యలు ఉన్నాయి, హెల్త్ కార్డ్స్ ఇంప్లిమెంట్ కొంత ఎక్సర్సైజ్ చేసేది. తర్వాత రెండో దఫాకు వచ్చేసరికి కేసీఆర్ గారు రెండో దఫా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ సంబంధాలు, సన్నిహిత సంబంధాలు అంటే ఉద్యమ నాయకులతో, మాతోటే కాదు, ఏ కారణం చేతనో గ్యాప్ పెరిగింది. వాట్ ఈస్ ద రీజన్? ఉద్యమ నాయకుడికి ఉద్యమంలో పాల్గొన్నటువంటి నాయకులకి అధినేత గ్యాప్ పెరుగుతూ వచ్చింది. వారి లక్ష్యం వేరుండొచ్చు. రెండో దఫా నేను 100 సీట్లతో గెలిచిన, ఎవరితోటి ఏం అవసరం అనేటువంటి ఇష్యూ కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్, కొంత గ్యాప్ పెరగడం. రెండో దఫా ముఖ్యమంత్రి గారు కొన్ని తెలుగునే ఎంప్లాయీస్ ఇష్యూస్ని అడ్రస్ చేయలేకపోయాడు. 317 జీవో, ఆర్టికల్ 317 జీవో ఉద్యోగుల బదిలీలకు సంబంధించి అది నిజంగా మా లాంటి సంఘాలతో అంటే ముఖ్య నాయకులతో కూర్చుంటే పరిష్కారం దొరికేది. అది కూర్చోకుండా అధికారులు చెప్పిన నిర్ణయాన్ని ఫాలో అయ్యాడు. కొంతవరకు సెట్ బ్యాక్ అయింది. 2 లక్షల ఉద్యోగాలను ఎట్లా నింపాలని మేము మాలాంటి నేను సర్వీస్ కమిషన్ మెంబర్గా చెప్పాను. రిపోర్ట్ కూడా ఇచ్చాను. 2020లో నేను రిపోర్ట్ ఇచ్చాను. 16లోనే రిపోర్ట్ ఇచ్చాను. కేరళ మోడల్ మనం గతంలో కూడా కేరళలో అన్ని రిక్రూట్మెంట్ అసలు గవర్నమెంట్ సంబంధం లేదు. కేరళలో నోటిఫికేషన్ సర్వీస్ కమిషన్కి రిక్రూట్మెంట్కి ఇస్తారు, వాళ్ళు ఇచ్చుకుంటారు. మనకేం సంబంధం? అసలు ముఖ్యమంత్రి మంత్రులు అసలు ఇంటర్వెన్షనే ఉండకూడదు కూడా. సర్వీస్ కమిషన్ బాడీ వాళ్ళు చేసుకోవాలి. ఖాళీలు ఉంటే వాడు ఫిలప్ చేయాలి. వీళ్ళకేం సంబంధం? కేరళ మోడల్ ఫాలో అయ్యారు. అట్లా చేద్దామన్నాను ప్రయత్నం చేస్తే అది కొంత అడ్రస్ చేయలేకపోయాడు. ముఖ్యమంత్రి గారు రెండో దఫా ఓటమికి అనేక కారణాలు. కారణం ఏంటి? ఒకటి 317 ఉద్యోగులతో గ్యాప్ పెరగడం, నిరుద్యోగులతో గ్యాప్ పెరగడం, 2 లక్షల ఖాళీలు ఉన్నా ఫిలప్ చేయట్లేదని. అంతే కదన్నా? మీకు చాలా విషయాలు అందులో ప్రధానమైంది పేపర్ లీకేజ్ కావడం. అంటే 50 లక్షల మంది నిరుద్యోగులు. మేము ఒక ఆకాంక్ష, తెలంగాణ అంటేనే ఆకాంక్ష, ఉద్యోగులు వస్తే అనే ఆకాంక్షను అడ్రస్ చేయలేకపోయాను. అది చేయాల్సినంత చేసి ఉంటే బాగుంది. ఈ కారణంగా వారు ఓటమి పాలు, అనేక కారణాల్లో ఇవి కొన్ని ఓటమి పాలు కావడం. రేవంత్ రెడ్డి గారు దీన్ని రెచ్చిపోయి పిఆర్సీ ఇంత ఇస్తా, ఉద్యోగులను 317 రద్దు చేస్తా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అంటే ఉండదు, అవుట్సోర్స్ కాంట్రాక్ట్ ఎంప్లాయీని రెగ్యులరైజ్ చేస్తా, చాలా విషయాలు. 2 లక్షల ఉద్యోగాలు ఏకకాలంలో అసలు డేట్లు కూడా పెట్టుకున్నాడు ఆయన. 2 లక్షల ఉద్యోగాలు డేట్లు కూడా పెట్టుకున్నాడు. 2023 ఎలక్షన్స్ కాగానే, డిసెంబర్ ఎలక్షన్ అయితే 24లో డేట్లు పెట్టుకున్నాడు. ఏం డేట్లు పెట్టుకున్నాడు? జూన్ వరకు నోటిఫికేషన్ ఇచ్చేస్తా, సెప్టెంబర్ 17 అన్ని 2 లక్షల ఖాళీలు ఫిలప్ చేస్తా, డిసెంబర్ వరకు అసలు ఒక ఖాళీ ఉండదని చెప్పి క్యాలెండర్ కూడా ఇచ్చారు. క్యాలెండరు ఆయన ప్రకటన. సో ఇది ఏమైపోయిందంటే మళ్ళీ మొదటికి వచ్చింది. 317 రద్దు చేయలేదు, 2 లక్షల ఖాళీలు ఫిలప్ చేయలేదు, 50 ఉద్యోగుల యొక్క సమస్యలు 5 డిఏలు దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో ఉండదు. 5 డిఏలు పెండింగ్ పెట్టడం, ఇవన్నీ కూడా ఎంప్లాయీస్ ఇష్యూసే కావచ్చు. కానీ ఇక్కడ మనకు అర్థం కావాల్సిన ప్రభుత్వం అంటే ఎవరన్నా, హూ ఈజ్ గవర్నమెంట్ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ అంటే రైట్ ఫ్రమ్ చీఫ్ సెక్రటరీ టు విలేజ్ సెక్రటరీ, రైట్ ఫ్రమ్ చీఫ్ మినిస్టర్ అండ్ క్యాబినెట్ టు విలేజ్ సర్పంచ్ వరకు ఇట్స్ అ పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. గవర్నమెంట్ అంటే ఎవరు కాదు, పార్ట్ ఆఫ్ ది గవర్నమెంట్. ప్రజలు ఎన్నుకున్న పొలిటికల్ లీడర్స్ ఎగ్జిక్యూటివ్గా, క్యాబినెట్గా, ముఖ్యమంత్రిగా, మంత్రి ఉంటారు, కానీ ఇట్స్ ఎ గవర్నమెంట్. సో ఈ గవర్నమెంట్ ఉద్యోగులే తన కుటుంబ సభ్యులు అసంతృప్తిగా ఉంటే, తన కుటుంబమే అసంతృప్తిగా ఉంటే పాలన ఎట్లా కొనసాగుతుంది? సో ఈ 5 సంవత్సరాలు 1.5 ఇయర్లో ఉద్యోగులకు సమస్యల్ని, ముఖ్యంగా 5 డిఏలు కావచ్చు, పిఆర్సీ కావచ్చు, ట్రాన్స్ఫర్స్ కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, కలిసి కూర్చొని మాట్లాడే వాతావరణం అనేది ముఖ్యమంత్రి గారి లేకుండా పోయింది. వాట్ ఎవర్ ద రీజన్, రేవంత్ రెడ్డి గారి దగ్గర. అన్నిటికి మించి తన ఇంటి సంసారాన్ని బయట వేసుకోరు ఎవరు కూడా. అన్న మీరు నేను కుటుంబం పెద్దగా ఉన్నాం, ఇంట్లో ఏమన్నా ఉంటే అన్న పిల్లలకు ఇక బిడ మనకి ఇంత వస్తుంది, ఇంత ఖర్చు వస్తుంది, నీ కోరికను తీర్చలేరా బాబు,
కొన్ని రోజులు ఆయనకు చూద్దాం ఆదాయం పెరిగినాక అంటాం అట్లా కూర్చుంటాం, చెప్పుకుంటాం. పిల్లలు కూడా అర్థం చేసుకునే వాతావరణం ఉంటుంది. డాడీ ఏం చేస్తాడు మరి, అంతే కదా, నా కారు గవర్నమెంట్ యాడికెళ్ళి కారు కొనిస్తాడు, ఇంకేదో కొని యాడికెళ్ళి వస్తుంది, ఉన్న ఆదాయం ఇంతగా అర్థం చేసుకునే వాతావరణం ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఆ ప్రయత్నం చేయకుండా బహిరంగంగా నీకేం ఇవ్వను, నా దగ్గర లేవు, నాకు కోసిన పైసా రాదు నాకు పోషణ లేవు, నా దగ్గర పైసలు అంటే ఇన్ అదర్ వే ప్రభుత్వం నా వల్ల కాదు, నా వల్ల కావట్లేదు అనేటువంటి విషయాన్ని బయటికి చెప్పి ఎక్కడ అప్పు పుడతలేదని మాట్లాడారు. దొంగలాగా చూస్తున్నారని, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళు అంటే తెలంగాణలో సామెత ఉంటుంది, ఇంటికి వస్తే చెప్పులు ఎత్తుకుపోతారు అన్నట్టు, చెప్పులు ఎత్తుకుపోయేటోళ్ళగా చూస్తున్నారని. అంటే అంత అవమాన పరిస్థితిలో ముఖ్యమంత్రి ఉన్నారా? నెంబర్ 1. అట్లా మాట్లాడకుండా ఉండాల్సిందే కదా. ఎగ్జాక్ట్లీ. రెండోది ఏంటంటే నేను కోసిన నేను ఇవ్వలేను అనే మెసేజ్ ఇవ్వడం. అంటే ఆ 2 మాటలు ఉద్యోగుల సమస్యలను పక్కకు పెడితే, వీళ్ళ కోరికలను పక్కకు పెడితే ఏం మెసేజ్ ఇచ్చిండంటే తెలంగాణ మొత్తం సమాజానికి, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసింది, నా దగ్గర ఏమి లేదు, ఇంతకన్నా ఎక్కువ నేనేం చేయలేకపోతున్నా. అంటే మనం ఐపీ అంటాం, కంపెనీ నడిచిన రోజులు నడిస్తే ఏమవుతాడంటే దివాలా తీసినాక ఐపీ పెడతాడు ఎండి, అంటే అప్పులను ఎగ్గొట్టడానికి ఐపీ పెట్టి పారిపోతాడు చూడండి. అంటే ఒక అత్యంతమైన ధనిక రాష్ట్రం, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఇన్ ఇండియా. ఒకవైపు రైజింగ్ తెలంగాణను పెట్టుకొని, తెలంగాణ రైజింగ్ అని పెట్టుకొని, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా, మోస్ట్ ఎకనామికల్లీ స్టాండర్డ్ స్టేట్ ఆఫ్ ఇండియా, ధనిక రాష్ట్రం, గ్రోత్ రేట్ 14-15% ఉన్న రాష్ట్రం. అప్పులు ఉండొచ్చు, నేను కాదంటలేను. సో ఇండియాలో ఒక మంచి వాతావరణంలో తోటి అభివృద్ధి చెందుతున్నటువంటి హైదరాబాద్ నగరం, హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాలు, ఇంత గొప్ప అవకాశం రేవంత్ రెడ్డి గారికి ఇచ్చినప్పుడు ఈ దివాలాకోరు మాటలు మాట్లాడడం ద్వారా ఇటు ఉద్యోగులని అసంతృప్తి అని పక్కకు పెడితే మొత్తం ఓవరాల్గా ప్రజల్లో ఒక రకమైనటువంటి భావన ఏర్పడే, ప్రభుత్వం నడుస్తుందా నడవదా, ముఖ్యమంత్రి చెప్తున్నాడు అసలు దివాలా తీస్తామా, ఇక భవిష్యత్తు లేదా, ఒక అనేక రకాల అనుమానాలు రేకెత్తించినటువంటి స్టేట్మెంట్ రేవంత్ రెడ్డి గారు. ఇది ఈ సందర్భంలో మేము ఉద్యోగ సంఘాల నాయకులుగా, మాజీ నాయకులుగా, ఉద్యమ నాయకులుగా, ఆ రోజు తెలంగాణ ఉద్యమాన్ని ఒక ఉరువు తొలగించినటువంటి రాష్ట్ర సాధన కోసం సకల జనుల సమ్మె చేసినటువంటి నాయకులుగా పార్టీలకు అతీతంగా ఉన్నాం. మాలో కొంతమంది టీఆర్ఎస్లో ఉండొచ్చు, బీజేపీ రకరకాలుగా ఉన్నారు, బీఆర్ఎస్ దేవిప్రసాద్ కావచ్చు, ఒకప్పుడు స్వామి గౌడ్ బీజేపీకి వచ్చి బీఆర్ఎస్ పోయిండు కావచ్చు, శ్రీనివాస్ గౌడ్ ఎమ్మెల్యేగా మంత్రి అయి ఉండొచ్చు, నేను ఒక సర్వీస్ కమిషన్ జ్యుడిషియల్ సర్వీస్లో పనిచేసి నేను కొంతకాలం తర్వాత భారతీయ జనతా పార్టీలో ఉండొచ్చు, కొంతమంది కాంగ్రెస్లో ఉండొచ్చు మా వాళ్ళు. సో అప్పుడు ఉద్యమంలో పనిచేసినటువంటి ఒక ఉద్యమాన్ని ఒక మంచి రైట్ డైరెక్షన్ నడిపినటువంటి మిత్రులని ఒకసారి కలుసుకున్నాం ఇన్ఫార్మల్ ఛాయ్ తాగడానికి. ఏం చేద్దాం ఇట్లా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి, మరి ఎంప్లాయీస్కే నష్టం కాదు మొత్తం సమాజానికి నష్టమయ్యే రీతిలో మాట్లాడుతున్నాడు, భవిష్యత్తులో తెలంగాణ ప్రపంచం దృష్టిలో తెలంగాణ పల్సర్ అయితే అవుతుంది కదా, తెచ్చిన తెలంగాణ ఇట్లా ఆగం కావద్దు కదా, జస్ట్ సమాలోచన చేయడం ద్వారా వచ్చినటువంటి మేము కలిసి ఛాయ్ తాగి మాట్లాడుకున్నారు.